విజన్ డి ఫౌండేషన్కి ఛానల్కి స్వాగతం. యాక్చువల్లీ ఏంటంటే వీడియోస్ అని ఒక రోజు 2 రోజులు లేట్గా పెడుతున్నాం, తప్పగా అనుకోవద్దు. మన హాస్టల్లో కన్సిస్టెంట్ నడుస్తుందని చెప్పాం కదా, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏ రోజుకి ఆ రోజు వీడియోలు పెట్టలేకపోతున్నాం మేము, అందువల్ల లేట్గా పెడుతున్నాం. దయచేసి మీరు ఎవరు కూడా తప్పుగా భావించద్దు. ఒక బాబు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. చనిపోతే పాపం ఆయన వాళ్ళ అమ్మగారి పేరు మీద నేను భోజనాలు పెట్టాలని చెప్పేసి ఆ అబ్బాయి కూడా ఒక యూట్యూబర్. అందువల్ల ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా చూసి అబ్బాయి ఫోన్ చేసి, సరే మా అమ్మగారి పేరు మీద భోజనాలు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మగారు రాజేశ్వరి గారు. ఎందుకంటే సంవత్సరం 1 year అయిన పాపం వాళ్ళ అమ్మగారు చనిపోయి, అబ్బాయి చిన్న అబ్బాయి, చాలా మైనర్ అబ్బాయి. వాళ్ళ నాన్నగారు కూడా శ్రీశైలం గారు. ఆ అబ్బాయి పేరు నిఖిల్. ఎందుకంటే వాళ్ళు చెల్లపల్లి నుంచి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మన అనాథాశ్రమంలో వాళ్ళ అమ్మగారు తలుచుకొని పాపం మీ పెద్దవాళ్ళందరినీ చూసి చాలా బాధపడి వాళ్ళకి భోజనం పెట్టడం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అబ్బాయి చిన్న అబ్బాయిని కూడా, అబ్బాయి కూడా చిన్న యూట్యూబర్. ఆయనకి అబ్బాయి రెవెన్యూ కూడా ఏముండదు. వీలైనంత వరకు మన ఆశ్రమానికి సేవ చేయాలని చెప్పేసి ఆయన రావడం జరిగింది. దయచేసి ఎందుకంటే ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మన అనాథాశ్రమంలో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మన ఆశ్రమానికి వచ్చి చేసుకోవాలని అనుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు దయచేసి ఇలాగే మన వీడియోని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి ఏంటంటే మన ఆశ్రమంలో చాలామంది తెలుస్తూ ఉంటుంది. అన్నీ చెప్పాను కదా, కన్సిస్టెంట్ స్టార్ట్ చేస్తున్నాను. అందువల్ల ఏంటంటే ఎవరు వచ్చినా కూడా ప్లేస్ అయితే ఉంది, లేదని మాత్రం చెప్పను. దయచేసి మీరు ఎవరైనా ఈ బిల్డింగ్కి కన్సిస్టెంట్ పాల్గొనవచ్చండి ప్లీజ్. నమస్తే. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే, నన్ను దిలేసి ఎటుపోయావే. అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. చెరిగింది దీపం, కరిగింది రూపం. అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం. నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం. జన్మల గతమే చేసిన పాపం.